కొంతమంది నీతిగా ఉంటారు, కొంతమంది నీతి విషయంలో కొంతమంది తప్పిపోతూ ఉంటారు. అదేవిధంగా నోవాహు గారి జీవితాన్ని మనం చూసినట్లయితే ఆ యొక్క సందర్భంలో లేకపోతే ఆ యొక్క దినాలలో ఆ యొక్క ప్రజల మధ్య ఏ విధంగా ఉన్నాడంటే, బహుశా అక్కడ ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే, కొంతమంది బలాత్కారులు ఉన్నారు, మరి కొంతమంది ఏంటంటే భక్తి లేని వారు ఉన్నారు, కొంతమంది అయితే దేవుని నమ్మలేని వారు ఉన్నారు, మరి కొంతమంది అయితే దేవుని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా అక్కడ చూసినట్లయితే అందరూ పాపంతోనే ఉన్నారు. అలాంటి వారి మధ్య ఈయన ఏ విధంగా ఉన్నాడంటే చాలా నీతిమంతుడిగా ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు మనలో కూడా అలాంటి నీతికరంగా మనము కూడా అలాంటి నీతిమంతులుగా మనము ఉండాలి అనేది దేవుని యొక్క ఆశ. నిజంగా నోవాహు గారు ఎలాంటి సాక్ష్యము పొందారో ఈరోజు మనము కూడా అలాంటి సాక్ష్యము పొందేవారిగా ఉండాలి. కొంతమందిని చూసినట్లయితే వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే సేవకులకి భయపడుతూ ఉంటారు, కానీ దేవునికి భయపడే వాళ్ళు చాలా తక్కువ. అదేవిధంగా సేవకులు అంటే కొన్ని సందర్భాలలో వాళ్ళు భయం చూపించే వారిగా ఉంటారు, దేవుడి విషయంలో వాళ్ళు ఏంటంటే భయం అనేది కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటుంది. ఉదాహరణకు ఒక సందర్భం నేను చెప్తాను. ఒకరోజు నేను అనుకోకుండా నాకు తెలిసిన వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక సహోదరి ఇంకో సహోదరితో అంటుంది, ఏమంటే ఈరోజు సాటర్డే, శనివారం నీకు గుర్తుకుందా, టైం 8 అవుతుంది అని అంటే ఆమె టక్కమని చూసిన టీవీ ఆఫ్ చేయడము జరిగింది. నేను అన్నాను, ఎందుకమ్మా నువ్వు టీవీ ఆఫ్ చేసావనంటే, ఈరోజు పాస్టర్ గారు గృహదర్శనం చేస్తారు, ఒకవేళ టీవీ ఉంటే మళ్ళీ దొరికిపోతాం కదా అని. అంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే సేవకులకు భయపడతారు, కానీ దేవుని విషయంలో మాత్రము భయపడరు. కానీ ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏంటంటే నోవాహు గారి జీవితం ఏ విధంగా ఉందంటే చాలా నీతికరంగా ఉంది. అంటే అలాంటి జనాల మధ్య ఆయన నీతిగా ఉన్నాడంటే అది ఎంతో గొప్ప ధన్యత. ఈరోజు దేవుడు మనలో కూడా అలాంటి నీతికరంగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గమనించండి, ఒక వ్యక్తి మంచిగా ఉంటే ఆ కుటుంబము కూడా మంచిగా ఉంటుంది. ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి, ఆ కుటుంబం అంతా తప్పుగా అయిపోతూ ఉంటుంది. రీసెంట్గా మీరు న్యూస్ చూసారో లేదో కానీ ఒక 2-3 రోజుల క్రితమే ఒక వృద్ధురాలు, ఒక ముసలి ఆవిడని కొంతమంది ఏంటంటే ఆమెకి కట్టేసి ఆమె దగ్గర ఉన్న కొంత గోల్డ్ కూడా తీసుకున్నారు. అదేవిధంగా ఆమెకున్న మనవడిని కూడా కట్టేసి గోల్డ్, బంగారము ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దొంగతనం చేసి పట్టుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు వాళ్ళ ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఆ మనవడే ఈ పనులన్నీ చేయించాడు అని. చూడండి, బహుశా వాళ్ళ అంత ధనము, అంత గోల్డ్ వాళ్ళ దగ్గర ఉందనంటే వాళ్ళు ఒక మంచి కుటుంబంలో ఉన్నవాళ్ళే, వాళ్ళు కూడా మంచిగా సంపాదించిన వాళ్ళే. ఇంతవరకు వారు తెచ్చుకున్న డబ్బు కానీ లేకపోతే ధనం కానీ పేరు ప్రతిష్టలు కానీ ఒక్క చిన్న ఇన్సిడెంట్ ద్వారా అంతా నాశనం అయిపోయింది. అంటే ఒక వ్యక్తి చెడ్డగా ఉంటే ఆ యొక్క కుటుంబం కూడా చెడుగా అయిపోతుంటుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే నోవాహు గారు ఒక్కరే నీతిగా ఉండడం ద్వారా ఆ యొక్క కుటుంబం అంతా కూడా నీతికరంగా మారింది. దేవునికి స్తోత్రం. అదేవిధంగా నోవాహు గారి జీవితాన్ని మనం చూసినట్లయితే ఆ రోజుల్లో సండే స్కూల్ లేవు, ఆ రోజుల్లో మందిరాలు లేవు, ఆ రోజుల్లో కృతజ్ఞత కూడికలు లేదు, ఆ రోజుల్లో విజ్ఞాపన కూడికలు కూడా లేదు, ఆ రోజుల్లో ఉపవాస కూడికలు కూడా లేవు, ఆ రోజుల్లో సంపూర్ణ రాత్రి కూడికలు కూడా లేవు, ఆ రోజుల్లో బైబిల్ స్టడీస్ కూడా లేదు, ఆ రోజుల్లో బోధించే సేవకులు కూడా లేరు. అయినా కూడా ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇవన్నీ కలిగి ఉన్న మనము ఇంకా ఎలాగ ఉండాలంటే ఇంకా నీతిగా మనము ఉండాలి. అంటే దేవుల్లో మనం ఏంటంటే ఎదుగుదల ఇంకా ఎక్కువగా ఉండాలి తప్ప మనము తప్పిపోకూడదు. ఎప్పుడైతే మనము దేవుల్లో అలాంటి ఎదుగుదల ఉంటామో దేవుడు మనల్ని, మన కుటుంబాలని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. నోవాహు గారు ఎందుకు అంత నీతిమంతుడిగా ఉన్నాడనంటే మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 9లో ఆయన గురించి ఒక మంచి మాట ఉంది. అదేంటంటే నోవాహు గారి గురించి ఏమని రాసి ఉందనంటే, నోవాహు దేవునితో కూడా
నడిచెను అనే మాట ఉంది. అంటే ఒక వ్యక్తి దేవునితో నడుస్తే ఆ యొక్క వ్యక్తి ఏ విధంగా ఉంటాడంటే నీతికరంగా ఉంటాడట. దేవునికి స్తోత్రం. నిజంగా దేవునితో నడవడం అని అంటే ఆయన చిత్తానుసారంగా ఉండడము, ఆయన ఆజ్ఞలను మనము పాటించడము, ఆయనకు లోబడి జీవించడము, అదేవిధంగా ఆయన చెప్పినట్లు కూడా మనము చేయడము. ఏ వ్యక్తిలో అయితే ఇలాంటి లక్షణాలు ఉంటాయో ఆ వ్యక్తి దేవునితో కూడా నడిచిన వ్యక్తితో సమానమాట. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా నోవాహు వంటి జీవితము మనము జీవించాలంటే మనము కూడా ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆయన చెప్పే మాటలు ప్రతిదీ కూడా మనము గైకొనాలి. దేవునితో నడవడం అని అంటే ఇంకొక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తానండి. మీలో బైక్ డ్రైవింగ్ చేసిన వాళ్ళు మన మధ్య ఉండొచ్చు. దానికన్నా గొప్ప ఉదాహరణ ఏంటంటే కార్ డ్రైవింగ్. మేడం గారు కూడా తెలుసు కార్ డ్రైవింగ్ గురించి. ఒకవేళ ఎవరైనా కార్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు అన్న కూడా డ్రైవ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి బాగా తెలుసు. కార్ డ్రైవింగ్ మనం చేసినప్పుడు అది నేర్చుకునేటప్పుడు పక్కన ఎవరైతే మనకి ట్రైనింగ్ ఇస్తారో కార్ డ్రైవింగ్, అరే బాబు నువ్వు రైట్కి కట్ అవ్వు అంటే రైట్కి కట్ అవ్వాలి, లెఫ్ట్కి కట్ అవ్వు అంటే లెఫ్ట్కి కట్ అవ్వాలి, లేదు బ్రేక్ నువ్వు వెయ్యి అంటే బ్రేక్ వేయాలి. నేర్పించే వ్యక్తి ఏదైతే చెప్తున్నాడో అది మనం పాటిస్తే చక్కగా మనం వెళ్తాము. ఒకవేళ ఆయన రైట్కి కట్ అయ్యమన్నప్పుడు మనం లెఫ్ట్కి కట్ అయ్యి, ఆయన బ్రేక్ వేయమన్నప్పుడు మనం వేయలేదనుకోండి, యాక్సిడెంట్ అయిపోద్ది. మన జీవితం కూడా అదే. దేవునితో నడవడం అని అంటే దేవుడు ఎక్కడ ఆగమంటాడో అక్కడ ఆగాలి, ఎక్కడ తిరుగుమంటే అక్కడ మనము తిరగాలి. ఎప్పుడైతే మనం ఆయన చెప్పినట్లుగా మనం చేస్తామో అప్పుడే మన యొక్క కుటుంబాలు కూడా మనము కూడా బాగుంటాం. దేవునికి స్తోత్రం. బహుశా ఆ విధంగా నోవాహుని దేవుడు నడిపించాడు ఏమో. నిజంగా మనం గమనించినట్లయితే నోవాహు నీతిమంతుడిగా అవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయనతో పాటు నడవడము. ఆయనతో పాటు నడవడంతో పాటు ఆయన ఆజ్ఞలు కూడా గైకొనడము. ఎప్పుడైతే ఇవి అన్నీ చేశారో అప్పుడే ఆయన యొక్క కుటుంబాన్ని కూడా నోవాహు గారు రక్షించుకున్నారు. ఈరోజు మన యొక్క కుటుంబాలు కూడా రక్షించుకోవాలంటే మనలో ఒక్కరమైన మనము నీతిగా ఉన్నట్లయితే మనము మన కుటుంబాలు కూడా రక్షించబడవు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. విన్న వాక్యం నిమిత్తము చిన్న ప్రార్థన చేస్తాం. నిన్న నేడు ఆకృతిగా మమ్మల్ని ప్రేమిస్తున్న మా తండ్రి, నీకు వందనాలు దేవా. గడిచిన కాలం నుంచి ఎంతవరకు దీవిస్తున్న నీ కృపను బట్టి నీకు వేలాది వందనాలు నాయన తండ్రి. నోవాహు గారు ఏ విధంగా అయితే నీతిగా ఉన్నారో, నోవాహు గారు ఏ విధంగా అయితే దేవ తండ్రి నీతో పాటు నడిచారో నాయన తండ్రి, ఏ విధంగా అయితే దేవ తండ్రి నీ ఆజ్ఞలు దేవ తండ్రి వారు పాటించారు దేవ తండ్రి నాయన, అట్టి విధంగా నాయన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవ నీతికరంగా ఉండేటట్లుగా నాయన, నీతో పాటు నడిచేవారిగా ఉండేటట్లుగా దేవ సహాయం చేయమని కోరుకుంటున్నాను దేవా. నాన్న ఉదయకాల సమయంలో దేవా నీ సన్నిధిలో మోకరించడానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని తండ్రి జ్ఞాపకం చేసుకోండి. వారి వ్యక్తిగత జీవితంలో ఏ అవసరతలు ఉన్నాయో మాకైతే తెలియదు కానీ తండ్రి, సర్వము ఎరిగిన సర్వాధిపతి దేవ తండ్రి, నీకు సమస్తము తెలుసు నాయన తండ్రి. నాయన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి దేవ తండ్రి. అదేవిధంగా నాయన సేవకుల నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం దేవ తండ్రి. నాయన ఆయన నీ చేతికి అప్పచెప్తున్నాను దేవ తండ్రి. నాయన ఆయన తండ్రి ఎస్ఐ నీ చిత్తానుసారంగా వాడుకోమని మరొకసారి దేవ తండ్రి ఇక్కడ ఉన్న అందరినీ తండ్రి దీవించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశనామం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.